ముందుకు వస్తాం. అప్పటిదాకా కొంచెం వేచి చూడండి ప్లీజ్. ఒక విషయంలో మనం దశవంత్ రెడ్డి బీజేపీ నాయకులైనటువంటి దశవంత్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. దశవంత్ రెడ్డి గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ ఫోన్ హారిజాంటల్గా పెట్టండి, ఎందుకంటే అది ఓకే రైట్, ఇంకా కొంచెం ఆటో రొటేట్లో పెట్టేయండి, ఆటోమేటిక్గా అటు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం దశవంత్ రెడ్డితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ దశవంత్ రెడ్డి, మీకు బీజేపీ గెలిచినందుకు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో లిక్కర్ ఇస్కామ్, శీష్ మహల్ మాత్రం ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ పడ్డది అని చెప్తున్నారు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే అందులో అన్నా హజారే ఏదైతే మాట్లాడారో, అన్నా హజారే ఎప్పుడైతే స్థాపించిన తర్వాత వేరే కుంపటిగా వెళ్ళిపోయారో, అన్నా హజారే ఒకవైపు మన అరవింద్ కేజ్రీవాల్ ఒకవైపు వెళ్ళిపోయిన తర్వాత అన్నా హజారే ఎలక్షన్స్ ముందు కూడా కేజ్రీవాల్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు కూడా ఇంపాక్ట్ చేసినట్టుగా. ఇంకోటి ఏంటంటే చాలా లిటిల్ బిట్ మార్జిన్తోని బీజేపీ అక్కడ గట్టెక్కింది. ఇంకొక విషయం దాంట్లో చేయదలుచుకున్నది ఏంటంటే విసిగిపోయిన ముస్లిమ్స్ కూడా బీజేపీని ఖచ్చితంగా ఓటు చేసినట్టు బయటికి వచ్చి చెప్పారు. ఇప్పుడు మీరు కూడా ముస్లిమ్స్ను కూడా సమానంగా చూస్తారా, లేకపోతే ఇంతకు ముందు లాగానే బీజేపీ ఒక అంటరాని వాళ్ళుగా చూస్తారా? ఈ విషయంపై మీరేమంటారండి? దశవంత్ రెడ్డి గారు చెప్పండి ప్లీజ్. అందరికీ నమస్తే. బీజేపీ ఎప్పుడు ముస్లింస్ కు వ్యతిరేకం కాదు, కాకపోతే ఒకే దేశం. దశవంత్ ఫ్రేమ్ అడ్డంగుంది, స్టేట్ చేసి మాట్లాడు. ఫ్రేమ్ అడ్డంగుంది. దశవంత్ ఒక్కసారి, దశవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఫ్రేమ్ ను కొంచెం యాడ్ చేసి ఆటో రొటేట్ లో పెట్టండి. ఆటో రొటేట్ పెడితే అయిపోద్ది. ఆటో రొటేట్ పెట్టి కానీ ఉన్నది ఉన్నట్టే తిప్పండి, లేదు లేకుంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా వెర్టికల్ గా ఉండనియండి, చాలా నో ప్రాబ్లం. రైట్. బీజేపీ ఎప్పుడు ముస్లింస్ కు వ్యతిరేకం కాదు, నైస్. కాకపోతే ఈ ప్రతిపక్షాలు ముస్లింస్ కు వ్యతిరేకం అని చిత్రీకరించి వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంకు తిప్పుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఈ రోజు ముస్లింస్ కు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రాపగాండా. ఈ రోజు మన ఎలక్షన్స్ లో ఒక ముస్లిం పెద్ద, నేను మొదటిసారి బీజేపీ ఓటేసినందుకు సంతోషపడుతున్నానని చెప్పి అన్ని పత్రికల్లో వచ్చిన వార్త మనం చూస్తున్నాం. ఈ రోజు కేజ్రీవాల్ ఓడిపోవడానికి ముఖ్య కారణం, కేజ్రీవాల్ ఏ సిద్ధాంతాలతో అయితే ప్రజల ముందుకు వచ్చాడో, అన్నా హజారే గారిని ముందుకు వచ్చి తీసుకొచ్చి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాలని ఏదైతే సిద్ధాంతంతో ముందుకు వచ్చాడో, పీకల లోతు వరకు అవినీతిలో మునిగిపోయినందుకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఈరోజు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజలందరూ స్వాగతించి ఈరోజు ఢిల్లీ మాదే రాబోయేటువంటి గల్లీ ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మా మూల సిద్ధాంతమైనటువంటి ఏదైతే అంత్యోదయ సంక్షేమ పథకాలు ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా చిత్త చివర ఉన్నటువంటి పేదవాడికి ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా అందాల ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో అదే మాకు ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి ముఖ్య కారణం. అందుకే ఈ రోజు సిద్ధాంతాన్ని పక్కపండి పెట్టి అవినీతిలో స్పీకర్లో మునిగిపోయినటువంటి కేజ్రీవాల్ కు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఈ రోజు అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్టం. రైట్ దశవంత్ రెడ్డి గారు, మరొకసారి మీ ముందుకు వస్తాం. ఇప్పుడు